హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము దోశలోకి ఎర్రగడ్డ కారము పల్లీల చట్నీ తయారు చేసుకునే విధానం అయితే చూద్దామండి. ముందుగా పచ్చిమిర్చి, తెల్లగడ్డ అన్నీ వేగించి పెట్టుకునేసి కొద్దిగా శనగ్గింజలు, కొబ్బరి, చింతపండు నానేసి పెట్టేయాలండి. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్. ఇప్పుడు మనం బాగా వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, తెల్లగడ్డ, కొత్తిమీర, అవైతే వేసేద్దాము. తర్వాత శనగ్గింజలు, కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి ఉన్నా పర్వాలేదు, ఎండు కొబ్బరి ఉన్నా పర్వాలేదు. పచ్చి కొబ్బరి అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు. చూసారా, బాగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం పోపు వేసుకునేద్దాము. సాసండి, చాలా ఈజీగా అయిపోతుంది. కరివేపాకు, ఒట్టిమిరపకాయలండి, అంతే. ఇప్పుడైతే మొత్తం వేసి మిక్స్ చేసి పెట్టేద్దాము. చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎర్రగడ్డ కారం ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తానండి. టమాటా, ఎర్రగడ్డ, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, ఉప్పు అండి, కొద్దిగా అల్లము, చెక్క లవంగం ఒకటి. ఇప్పుడైతే మనము ఇవన్నీ తీసి గ్రైండ్ అయితే చేసేద్దాము. అన్నీ మిక్స్ చేసి గ్రైండ్ చేసేద్దాము. మొత్తం ఇలా అయిపోతుందండి. ఇప్పుడు కారానికి మనం పోపు అయితే వేసుకునేద్దాము. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది మనకి మార్నింగ్ టిఫిన్లోకి. అలా సాసవులు, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు చాలండి. తర్వాత మనం వేసేసి పసుపు కొద్దిగా వేసుకునేస్తే సరిపోద్ది. కొద్దిసేపు వేగనివ్వాలి. బాగా మిక్స్ అయ్యి అంతా కొద్దిసేపు బాగా వేగనివ్వాలి. పచ్చి వాసన, అందులో వాటర్ కూడా ఉంటాయి, అవి ఇమిరిపోయేంత వరకు కొద్దిసేపు అయితే వేగనిద్దాము. చూసారా, మన కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. అంతే అండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనము ఇలానే కారం దోశ కూడా వేసుకునేచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకునేసి అందులోనే మొత్తం దోశ అంతా కారం వేసేయాలండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి కారం దోశ. మా సైడ్ అయితే ఇలానే చేస్తాం కారం దోశ. ఇలా బాగా మొత్తం కలిపేసి కొద్దిసేపు అయితే స్టవ్ మీద పెట్టేద్దాము. చూసారా, వేడి వేడి కారం దోశ, పల్లీల చట్నీ, ఎర్రగడ్డ కారం. టేస్ట్ అయితే అద్దిరిపోవాల్సిందే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్